అంటే ముందు పైసలు ఇవ్వలేదు. 4 గంటలకు జరుగుతుంది. 4 గంటలకు మేము అక్కడ పైన గుహ దగ్గర సార్. అయితే మేము కూడా దర్శనం చేసుకుందాము, లోపలికి వెళ్ళి చూద్దాం. నేను ఎప్పుడు చూడలేదు సార్ ఆ ఊరు జాతర. అయితే చూద్దాం పా ఒకసారి చూపి, మా అత్తమ్మని అమ్మ అని పిలుస్తా సార్. అయితే చూపి అమ్మ అని చెప్పేసి మా అత్తమ్మని అడిగిన, మా చిన్న అత్తమ్మని. మా సొంత మా అత్తమ్మ కిందికి వెళ్ళిపోయింది అప్పటికే. ఇంకా వెళ్ళిపోయినప్పటికీ ఇంకా నేను మా చిన్నత్తమ్మని అడిగితే సరే పోదాం పావే లోపలికి పోయి చూసేద్దాం పా అని చెప్పేసి మేము ఇట్లా లోపలికి వెళ్తుంటే మాకు చూసేసి తలపేసుకున్నాడు సార్. ఎవరు వేసుకున్నారు? శ్రీనివాస్ రెడ్డి. అంటే గుడి ఆయన ఆధ్వర్యంలో నడుస్తుందా? వాళ్ళు నేను కర్తని, నేను ఎట్లా చెప్తే అట్లనే నడవాలి అని అక్కడ ఎవరైతే డబ్బులు ఇవ్వలేదు సార్ నేను చూసిన కాడికి. మిమ్మల్ని చూసి డోర్ వేసుకున్నాడు ఇట్లా. అది వేసుకున్న వెంబడే మాకు వాళ్ళు ఏం ఉంటో కూడా నాకు తెలియదు సార్ అంతగా అప్పుడు. అయితే మేము దర్శనం చేసుకుంటాం పెద్దయ్య, అందరికి ఇట్లా నాకు వరుసలు ఇట్లా తెలియదు సార్. అయితే దర్శనం చేసుకుంటాం పెద్దయ్య, మేము చేసుకొని ఇవ్వండి అని చెప్పి మేము అడిగినాం. అడిగితే మీకు ఏం దర్శనం చేసుకుంటారు, 100 రూపాయలు పెట్టి దర్శనం చేసుకోవాలని చెప్తే మా చిన్న తమ్ముండి 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి మీకు, అందరికీ ఇస్తుర్రా, సరే మేము 100 రూపాయలు ఇస్తాం, మాకు ఒక చిట్టి అన్న లేకపోతే టోకన్ అన్న ఇవ్వండి అని చెప్పింది. టోకన్ లేదు, చిట్టి లేదు, ఫస్ట్ నువ్వు దర్శనం చేసుకోవాలంటే 100 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే పక్కకి వెళ్ళిపో అని చెప్పింది. మాకు టోకన్ ఇవ్వమంటే ఎందుకు ఇస్తలేరు అని చెప్పేస్తే ఇంకా ఆమె బోసిడి లంజదానా చెప్తే వినట్లేదు, అవే వినబడట్లేదు, అవే నువ్వు ఫస్ట్ పక్కకి వెళ్ళని చెప్పేసి మా చిన్న తమ్మని దొబ్బేసింది. ఆమె పెద్ద కూతురు 10 years, ఆ పాప పట్టుకుంది. అయితే ఇంకా అక్కడ ఇంకా నువ్వెవరు ఇట్లా పైసలు అడగడానికి, నువ్వెవరు, నీకేం సంబంధం అని చెప్తే నేను కర్తని ఇక్కడ, నేను శ్రీనివాస్ రెడ్డి, నేను కర్తని ఇక్కడ, నేనేం చెప్తే అదే జరగాలి, నీకు దమ్ముంటే కుమ్మెర సర్పంచ్ ముందలు వచ్చి మాట్లాడు, అక్కడ నువ్వేం మాట్లాడతావు చూస్తా అంజదానా అది ఇది అని చెప్పేసి ఇక కొంచెం గలీజ్గా ఇక ప్రైవేట్ పార్ట్ కోసి ఇట్లా చేతిలో పెడతా అది ఇది అని చెప్పేసి గలీజ్గా శ్రీనివాస్ రెడ్డి